జెడ్బీ9 న్యూస్ కి స్వాగతం. కరీంనగర్లో కన్న తల్లి ఆస్తి మొత్తం లాక్కొని కనీసం అన్నం పెట్టని నలుగురు కొడుకులు. పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన వృద్ధురాలు, నా నలుగురు కొడుకులకు పెళ్లిళ్లు చేసి ఆస్తిని మొత్తం పనిచేశాను, నన్ను ఒక చిన్న గుడిసెలో ఉంచి చివరికి అన్నం కూడా పెట్టట్లేదు అంటూ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. మరి ఎక్కడ కొడుకులు ఎవరు అన్నం పెడితే ఇప్పుడు ఉంచుకుంటారా? వీళ్ళు నలుగురు ఎక్కడ ఉంటారు? ఊళ్ళో ఉంటారు. నా కొడుకులు భూవేటక బజార్లకు వస్తారు. బజార్లో ఇచ్చితే ఇంట్లో కూడా అడుగుతున్నారు. ముక్కలు భూవేట అంటే వాడంతా హాఫవురా కన్న కల్లి అని లోకం అంటారు. వాడైనా బాకీ అక్కడ పొలం 20 గుంటల పొలం ఉన్నది. నలుగురికి ఇండు ఇచ్చినా, నలుగురికి ఇండు కట్టిన బాగా పోయింది. అది అయిపోయినాక మళ్ళీ పొలం మానకొండ కాడ ఉన్నది 20 గుంటల పొలం, కాడ 12 గుంటల పొలం. ఎంతమంది కొడుకులు? నలుగురు. గట్టిగా బాగానే ఉంటాను. 7 ఉంటుంది. ఈ కొడుకులు ఏమంటారు? అన్నం పెట్టారంటారా? పెట్టదా కట్టుకొని కొడుక ఇప్పుడు ఎవరిని కలిసినావు? రెడ్డికి కలిసి వచ్చిన ఆయన బొమ్మన్నారు. పోలీసు నా కొడుకు అన్నం పెట్టక నేను అగోరిస్తుంటే సూర్యరేఖ లోకము పోలీసు బొమ్మన్నారు. బొమ్మంటే నేను వచ్చిన